వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. 40-50 సంవత్సరాల క్రితం ఎవరు పెళ్లి చేసుకున్నా వాళ్ళు ఒక ఆదర్శ దంపతులుగా వాళ్ళని ట్రీట్ చేసేవారండి ఇది. వాళ్ళని చూసి 10 మంది ఇగోండి వాళ్ళ చేత అక్షింతలు వేయించుకోవడం, వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టుకోవడం అలా చేస్తున్నారు. 60 సంవత్సరాలు ఒక 60 సంవత్సరాలు పెళ్ళై 60 సంవత్సరాలు అంటే ఎన్నో నేను వాళ్ళు ఫంక్షన్‌లు చేస్తే అటెండ్ అయ్యాను నేను. అటువంటిది ఈ రోజుల్లో 60 నెలలు 60 సంవత్సరాలు కదా! 60 నెలలు కాపురం చేయడం కష్టమైపోతుందండి. ఎందుకు ఈ దుస్థితి అని చూస్తే, పూర్వం ఒక ఎవరైతే ఆ పురుషుడున్నాడో భర్త ఒక్కడే ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించేవాడు, కుటుంబాన్నంతా పోషించేవాడు. కానీ ఇప్పుడేం జరుగుతుంది? ఇప్పుడు భార్య, భర్త ఇద్దరు కూడా వర్క్ చేయడం వలన కొన్ని సందర్భాల్లో భర్త కంటే భార్యకి ఎక్కువ జీతాలున్న సందర్భాలున్నాయి. నీ మాట నేను ఎందుకు వినాలి? నీ మాట ఎందుకు కరెక్టు? కానీ ఇద్దరూ కూర్చొని ఆలోచించుకొని, డిస్కస్ చేసుకొని ఏది మంచిది, ఏది చెడ్డదో ఆలోచించుకుంటే మంచిదే. కానీ ఈ పెళ్ళాం నాకొద్దు బాబోయ్! అని చెప్పేసి గుజరాత్‌లో ఒక హైకోర్ట్‌లో ఒక అతను పిటిషన్ వేశాడండి. చాలా ఆ హైకోర్టు మొత్తం జడ్జిలందరూ ఆశ్చర్యపోయారు. ఇది ఒక వింతైన మాట పిటిషను. నాకొద్దు ఈ పెళ్ళాం బాబోయ్! ఎందుకు? ఏం జరిగిందంటే జనరల్‌గా ఏదో వంట సరిగ్గా చేయట్లేదనో, లేదంటే వేరే అక్రమ సంబంధం ఉందని చెప్పేసో, లేదా రకరకాల కారణాలతో వాళ్ళు విడిపోతుంటారండి. ఇతనిది ఒక విచిత్రమైన కేసు. ముందు ఫ్యామిలీ కోర్ట్‌కి వెళ్లారు. ఫ్యామిలీ కోర్ట్‌కి వెళ్తే అక్కడ తనకి న్యాయం జరగలేదని చెప్పేసి గుజరాత్ హైకోర్ట్‌కి వెళ్ళాడు. అతని వయసు 41 సంవత్సరాలు. భార్య వయసు 40 సంవత్సరాలు. ఇద్దరు కూడా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారండి ఇది. ఎందుకు ఈ భర్త నాకొద్దు బాబోయ్ ఈ భార్య అంటే, నేను చెప్పినగా విడాకులు వచ్చిన వాళ్ళకి చాలా రకరకాల కారణాలు. నా మాట వినట్లేదండి, తర్వాత అహంభావం, సెల్ఫిష్‌గా ఉంటది. అది నేను వస్తే నన్ను పట్టించుకోదని ఒకళ్ళు. ఈ ఆవిడేముంటది, ఇతను వేరే అక్రమ సంబంధాలున్నాయి. నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటాడు. ఏ పని సాయం చేయడు. ఇద్దరం వర్క్ చేసుకుంటున్నాము. అసలు నన్ను పట్టించుకోడు. ఇలాగా వాళ్ళు మాట్లాడుతుంటారండి. అయితే ఈ పర్టిక్యులర్ కేసులో ఏం జరిగిందంటే, ఈవిడ ఒక ప్రాంక్ కూడా చేసిందంట. రేడియోలో ప్రాంక్. తన భర్తకి ఒక వివాహేతర సంబంధం ఉందని చెప్పేసి. అది రేడియోలో నా హస్బెండు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు. ఇయన్నీ చేసి ఆఖరిన నేను సరదాగా అన్నాను. ఇది ప్రాంక్ అని చెప్పింది. చాలా బాధపడ్డాడండి అతను. ఏంటిది నేను అసల సమాజంలో ఎలా తలెత్తుకోవాలి? ఫ్రెండ్స్ దగ్గర ఎలా మాట్లాడాలి? అందరూ కూడా నన్ను అవమానకరంగా మాట్లాడతారు కదా! ఇది నిజం అనుకుంటారు కదా! ఆఖరికి వచ్చి ఏం చెప్పావు? ప్రాంక్ అని చెప్పావు. ఇదంతా ఎంత ఇబ్బందికరం అని చెప్పేసి అప్పుడు కూడా చెప్పాడు. అలా పనులు చేయొద్దని చెప్పేసి. అయినా ఇప్పుడు ఎందుకు వద్దంటున్నాడంటే, ఈవిడకి 40 సంవత్సరాల భార్యకి వీధి సునకాలంటే చాలా ఇష్టం అండి ఇది. ఆఫీస్ నుంచి వస్తూ ఆ వీధి సునకాలు చక్కగా ఏదో పెడుతూ ఇంటికి తీసుకొచ్చేసేది. ఇంటికి తీసుకొచ్చేసరికి ఇంటికి రాగానే ఇతను చూసి కరిచేసిందటండి. ఆవిడంటే చాలా ఇష్టం. కరిచేసేసరికి పాపం చాలా ఇబ్బంది పడ్డాడు. బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్‌లు చేయించుకున్నాడు. ఏంటి బాబు ఇది నాకు ఈ బాధలేంటి? ఆ కుక్కలతో సాహసం ఏంటి? ఏదైనా ఉంటే రోడ్డు మీద చూసుకోవాలి కదా! ఇంటి వరకు తీసుకొస్తున్నావేంటి అని చెప్పేసి చెప్పాడు. చెప్పినా సరే ఆవిడ వినిపించుకోలేదు. రోజుకో కుక్కని ఇంటికి తీసుకురావడం. ఇది అది చూసి ఆవిడ మీదకొస్తున్నారని చెప్పేసి ఆ కుక్కలేమో ఇతని మీద దాడి చేయటం. ఇలాగా ఇక ఇతను భరించలేకపోయాడు. భరించలేక కోర్ట్‌కి వెళ్ళాడండి. ఫ్యామిలీ కోర్ట్‌కి వెళ్ళాడు. అక్కడ న్యాయం జరగలేదు. హైకోర్ట్‌కి వెళ్ళాడు. ఇంకా ఈవిడేం చేసిందంటే ఇతని మీద కేసు పెడతానని బెదిరించి 2,00,00,000 భరణం కావాలి. విడాకులు తీసుకుంటే మాత్రం 2,00,00,000 భరణం కావాలని చెప్పేసి అది కూడా కోర్ట్‌లో వేసిందంట ఇది. ఇదంతా కూడా జడ్జెస్ ఆశ్చర్యపోయారు. ఏమ్మా 2,00,00,000 భరణం కావాలి. 2,00,00,000తో ఏం చేసుకుంటావో కూడా అడిగిన సందర్భాలున్నాయి. అయితే ఈయన ఇంకోటి కూడా చెప్పాడండి. నా మీద ప్రాంక్ చేసి వివాహేతర సంబంధం ఉందని చెప్పింది అదొకటి. రెండోది ఈవిడ ఏం చేసిందంటే ఈవిడ కుర్తా ఏసుకుంటదటండి. చాలామందికి భర్తలకేంటంటే వాళ్ళ భార్యని చక్కటి అంటే చీర కట్టులోనో ఒకళ్ళు ఏమంటారంటే మోడర్న్‌గా ఉండాలంటారు. ఒకళ్ళేమో కుర్తా పైజామా కావాలంటారు. ఒకళ్ళేమో చీర కట్టుకోవాలంటారు. శారీ కట్టుకొని, మల్లెపూలు పెట్టుకొని, అందంగా రాగానే కనిపించాలి అంటారు. వీళ్ళేమంటారు, "ఏమయ్యా బాబు ఏం కోరికలు? మేమేమో ఆఫీస్‌లో పనిచేసి అలిసిపోయి వస్తే చీర కట్టుకో, తల నిండా మల్లెపూలు పెట్టుకో" ఇవన్నీ ఎవరికి?
ఇదివరకు సాధ్యమైంది. ఇంట్లో పని నేనే చూసుకోవాలి, పిల్లల్ని నేనే చూడాలి. మరి ఇటువంటి దాంట్లో మళ్ళీ ఇదొక తతంగమా? అంటే నేను ఎలా నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఉంటాను అని చెప్పేసి ఇవన్నీ కూడా ఈ విడాకులకు దారితీస్తున్నాయండి. మరి ఈ కోర్టు, గుజరాత్ కోర్టు ఏమని తీర్పిస్తుందో చూడాలి. ఈ సునకాల గొడవతో ఇతనేంటి ఆ సునకాలు తీసుకురావడం వలన ఇల్లంతా కూడా స్మెల్ వచ్చేస్తుందని చెప్పి, ఆ వాసన తనకు పట్టలేదని, ఆ కుక్కల అదే రోడ్డు మీద కుక్కలు కదా! అవి ఇంట్లో పెంచుకునేది కాదు. రోజుకో సునకం. 14 ఇంజెక్షన్‌లు కరవటం, బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్‌లు. 6 నెలల వరకే పనిచేస్తది. 6 నెలల తర్వాత మళ్ళీ కుక్క కరిచిందంటే మళ్ళీ 14 ఇంజెక్షన్‌లు. ఈ బాధలు భరించలేను బాబు. నేనొక విడాకులు ఇప్పించండి అని గుజరాత్ కోర్ట్‌లో ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారు. మరి ఏముంది వాళ్ళకి విడాకులు ఇస్తారా? ఏం జరుగుతుంది? భరణం 2 కోట్లు ఇస్తారా? చూద్దాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.